హాయ్ హలో వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అభిత చీకూర్ గారు మనతో పాటు ఉన్నారు. మేడం అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. హాయ్ మేడం, నమస్కారం. నమస్తే మేడం, ఇప్పుడు గట్ హెల్త్ బాగుండాలి, గట్ హెల్త్ బాగుంటేనే ఫస్ట్ గట్ హెల్త్ చూసుకోండి అని అంటున్నారు. అసలు గట్ హెల్త్ అంటే ఏమిటి? ఈ గట్ హెల్త్ పాడవకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మేడం? ఇప్పుడు గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అసలు గట్ హెల్త్ అంటే ఏంటి మీరు అన్నట్టు? గట్ హెల్త్ అంటే ఇప్పుడు మనకి స్టమక్ లో, ఇప్పుడు ఇంటెస్టైన్ లో ఏమవుతుంది అంటే గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది అనమాట. దాన్ని ప్రోబయోటిక్స్ అంటాము. ఈ గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో, లైక్ ఇప్పుడు ప్రీబయోటిక్స్ అనేది ఈ గుడ్ బ్యాక్టీరియాకి ఫుడ్ అనమాట. ప్రోబయోటిక్స్ ఇప్పుడు మనకి ప్రోబయోటిక్స్ ఎంత మంచి క్వాంటిటీస్ లో మన గట్ లో ఉంటే మనకి అంత గట్ హెల్త్ బాగున్నట్టు. లైక్ ఇప్పుడు ఒకవేళ మనకి ప్రోబయోటిక్స్ బాగాలేవు, లైక్ గట్ హెల్త్ బాగాలేదు, గట్ మైక్రోబయోమ్ బాగాలేదు అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మన గట్ లో ప్రోబయోటిక్స్ అనే కంటెంట్, గుడ్ బ్యాక్టీరియా కంటెంట్ తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా కంటెంట్ ఎక్కువ అయిపోయింది అన్నట్టు. ఓకే, ఇప్పుడు గట్ హెల్త్ బాగాలేదు అని అంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మేడం? ఇప్పుడు మనకి ఏది తిన్నా అబ్జార్ప్షన్ కావాలి ఇంటెస్టైన్ లో అంటే మనకి గట్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. ప్రోబయోటిక్స్ ఇప్పుడు అది బాగాలేదు అంటే మనం ఏది తిన్నా, ఎంత తిన్నా కానీ మనకి అబ్జార్ప్షన్ అనేది ఉండదు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కనిపిస్తాయి. ఇప్పుడు విటమిన్ డెఫిషియన్సీస్ కావచ్చు, ఐరన్ డెఫిషియన్సీస్ కావచ్చు, ఏమైనా కానీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. బికాస్ మనకి తినది అబ్జర్వ్ అవ్వదు ప్రాపర్ గా, కాబట్టి బ్రేక్ డౌన్ అయ్యి పార్టికల్స్ గా అప్టేక్ ఉండాలి బాడీకి మనం తిన్న ఫుడ్ నుంచి అంటే గట్ హెల్త్ అనేది బాగుండాలి. ఈవెన్ ఇప్పుడు చాలా మందికి బ్లోటింగ్ అవుతుంది, యాసిడిటీ అవుతుంది, కాన్స్టిపేషన్, డయేరియా చాలా ఎక్కువ అయిపోయింది. ఇవన్నీ అవుతున్నాయి అంటే మన గట్ హెల్త్ బాగాలేనట్టే. ఇన్ కేస్ ఇప్పుడు మన గట్ హెల్త్ ప్రాపర్ గా ఉంది అంటే ఇప్పుడు బయట నుంచి కొంచెం ఏమైనా ఫుడ్ తిన్నా, ఇన్ఫెక్షన్స్ అట్లా ఏమైనా అయినా కానీ, చిన్న ఇన్ఫెక్షన్స్ ఏమైనా అవుతే మనకి ఏమవుతుందంటే ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కానీ గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో బ్యాడ్ బ్యాక్టీరియాతో ఫైట్ చేసేసి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈవెన్ గట్ హెల్త్ బాగాలేదు అంటే ఫ్రీక్వెంట్ గా కొంతమంది కోల్డ్ వస్తుంటుంది, సర్ది అవుతుంది, జలుబు చేస్తుంది అని అంటూ ఉంటారు. ఊరికే వెంట వెంటనే వస్తుంది, వచ్చినా పోవట్లేదు అని. ఈ గట్ హెల్త్ బాగాలేకపోతే కోల్డ్స్ క్యాచ్ చేస్తారు ఫ్రీక్వెంట్ గా. ఇప్పుడు మనకి ఇమ్యూనిటీ అనేది మొత్తం గట్ హెల్త్ పైన డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటాం మనం. ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు గట్ బ్రెయిన్ యాక్సిస్ అనేది ఒకటి ఉంటది అనమాట. ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే అది మనకి వాకీ టాకీ ఎట్లా అట్లా ఉంటుంది గట్ అండ్ బ్రెయిన్ ఇంటరాక్షన్. ఇక్కడ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియా, మైక్రోబయోమ్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్ గా మన బ్రెయిన్ తో కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది, సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది అనమాట ఫ్రీక్వెంట్ గా. మొత్తం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనకి బ్రెయిన్ కూడా ఫంక్షనింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఈ గట్ నుంచి వచ్చిన సిగ్నల్స్ వల్ల అది ఫంక్షన్ అవుతుంది. బాడీలో ఫంక్షన్స్ కానీ, ఇప్పుడు కొంతమందికి చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఎందుకు అంటే గట్ హెల్త్ బాగా లేకపోతే అట్లా అవుతుంది. డిప్రెషన్ రావడం, యాంగ్జైటీ రావడం, స్ట్రెస్ ఎక్కువైపోవడం, ఇవన్నీ అవుతున్నాయి. అండ్ స్లీప్ కూడా సరిగ్గా ఉండదు కొంతమందికి, నిద్ర పట్టదు, ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే మీ గట్ హెల్త్ బాగాలేకపోతే ఇవన్నీ వస్తాయి. బికాస్ మనకి గట్ బ్రెయిన్ యాక్సెస్ అనేది ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఆ గట్ బ్రెయిన్ యాక్సెస్ అనేది మనకి డిస్టర్బ్ అయింది అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, మళ్ళీ అల్జైమర్స్ డిసీజ్, పార్కిన్సన్స్, ఇలాంటివన్నీ ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ గట్ హెల్త్ హెల్తీగా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మేడం? ఇప్పుడు మనము చూసినట్టయితే మన లైఫ్ స్టైల్స్ కావచ్చు, సెడెంటరీ అయిపోయినాయి ఎక్కువ. లైక్ ఇప్పుడు ఆఫీసెస్ లో కూర్చొని ఎక్కువ లాంగ్ డ్యూరేషన్స్ వర్క్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. మన లైఫ్ స్టైల్స్ ఎలా అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోయింది. ముందులాగా ఫిజికల్ యాక్టివిటీ అసలు ఎవరికి లేదు. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గట్ హెల్త్ మెయింటెనెన్స్ అనమాట. మనకి కొంచెం అన్నా కానీ అట్లీస్ట్ 30 to 40 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ డైలీ ఉండాలి. కొంచెం అన్నా కానీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ కావచ్చు, బ్రిస్క్ వాకింగ్ కావచ్చు, జాగింగ్, ఏదన్నా కావచ్చు. ఫిజికల్ యాక్టివిటీ ఇస్ వెరీ మ్యాండేటరీ. ఎక్సర్సైజ్ చేయడము ఇవంతా. ఇప్పుడు అవంతా లేకపోవడం వల్ల కూడా మనకి గట్ హెల్త్ స్పాయిల్ అవుతుంది. అండ్ ఈవెన్ మన లైఫ్ స్టైల్స్ కూడా, మనం తినే ఫుడ్ కావచ్చు. ఇప్పుడు మనం ఎంత మంచి ఫుడ్ తిన్నా కానీ దాంట్లో అడల్టరేషన్ ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు అవంతా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే డైట్, లైఫ్ స్టైల్ అన్ని ప్రాపర్ గా ఉండాలి. ఈవెన్ మనకి స్లీప్ షెడ్యూల్స్ కూడా చూస్తే చాలా డిస్టర్బ్డ్ ఉంటున్నాయి. లేట్ నైట్స్ వరకు ఉంటున్నారు, ఎర్లీ మార్నింగ్ లేస్తున్నారు, ప్రాపర్ గా సౌండ్ స్లీప్ ఉండట్లేదు. 6 hours 7 hours అసలు ఏది ప్రాపర్ గా ఉండట్లేదు. 6 hours స్లీప్ ఉండడం అంటే చాలా ఎక్కువైపోయింది ఈ రోజులో. అలా ఉండడం వల్ల కూడా మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి, ఇప్పుడు మనకి ఏంటి అంటే సెరోటోనిన్ అన్న ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది కదా.
ఇప్పుడు అవంతా మనకి గట్ బ్రెయిన్ యాక్సిస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఒకవేళ మనకి కార్టిసాల్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోయినాయి అనుకోండి బ్రెయిన్ లో, ఓకే. ఓకే. స్ట్రెస్ అనేది కాజ్ అవుతుంది. అంటే స్ట్రెస్ రెస్పాన్స్ లోనే మనకి కార్టిసాల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది మనకి ఎక్కువైపోయింది అంటే అది మనకి నార్మలైజ్ అవ్వాలి అంటే కూడా మళ్ళీ ఇది స్లీప్ లోనే. ఇప్పుడు మనం ఎక్కువసేపు పడుకుంటే ఏమవుతుందంటే ప్రాపర్ సౌండ్ స్లీప్ ఉంటే అవును. ఈ కార్టిసాల్ అనేది మెటబలైజ్ అయిపోతుంది. ఇట్ విల్ డిక్రీజ్ అనమాట బాడీలో లెవెల్స్. ఇప్పుడు మనకి సెరోటోనిన్ కొంచెం కామింగ్ హార్మోన్, అలా మనకి అది ప్రొడ్యూస్ కావాలి, ఇది తగ్గాలి, బ్యాలెన్స్ ఉండాలి అంటే మనకి మళ్ళీ గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఓకే మేడం, ఈ గట్ హెల్త్ పాడైపోయింది అనుకోండి, అది రీస్టోర్ చేసుకునే అవకాశం ఉందంటారా మేడం? డెఫినెట్ గా ఉంది. ఇప్పుడు మీరు ప్రాపర్ గా డైట్ అండ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే మీరు గట్ హెల్త్ అని రీస్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎట్లా అంటే ఇప్పుడు మంచిగా లైక్ హోల్ గ్రెయిన్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సాల్యుబుల్ ఫైబర్ వచ్చే ఫుడ్స్, ఇవన్నీ మంచిగా పీచు పదార్థాలు ఉండే ఫుడ్, అలాంటి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎక్కువగా మీరు కన్స్యూమ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఫైబర్, సాల్యుబుల్ ఫైబర్ ప్రీబయోటిక్ అన్నమాట. మన గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దానికి ఫుడ్. సో ఇప్పుడు ఇది మనం ఎక్కువ కన్స్యూమ్ చేసుకుంటే మన స్టమక్ లో ఉన్న ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కానీ గట్ లో ఉన్న ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కానీ ఇంప్రూవ్ అవుతుంది. అట్లీస్ట్ ఇంప్రూవ్ అవ్వకపోయినా కానీ మనకి ఇన్ఫెక్షన్స్ ఏమైనా అవుతున్నాయి అట్లా ఉన్నా కానీ డిమినిష్ అవ్వకుండా లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. గట్ మైక్రోబయోమ్ అనేది కొంచెం బ్యాలెన్స్ లో ఉంటుంది. అండ్ ఈవెన్ డైరెక్ట్ గా ప్రోబయోటిక్ కావాలి మనం తీసుకోవాలి అనుకుంటే బయట మార్కెట్ లో మనకి చాలా ప్రోబయోటిక్ డ్రింక్స్ కానీ ప్రోబయోటిక్ కప్స్ కానీ ఇవన్నీ అవైలబుల్ గా ఉంటున్నాయి. అండ్ ఈవెన్ యోగర్ట్స్, కర్డ్స్, ఇంట్లో చేసుకున్నది ఇప్పుడు చద్దన్నం చేసుకుంటారు ఇంట్లో, చాలా ఎక్సలెంట్ సోర్స్ అనమాట మనకి ప్రోబయోటిక్ కి. ఈవెన్ ఫర్మెంట్ అయిన ఫుడ్ ఏదైనా కానీ ప్రోబయోటిక్ ఉంటుంది దాంట్లో. ఇప్పుడు ఇడ్లీ కావచ్చు, లేకపోతే మీరు ఫర్మెంటెడ్ ఫుడ్ ఏమైనా తీసుకోవచ్చు, దాంట్లో మంచి క్వాంటిటీస్ ఆఫ్ ప్రోబయోటిక్స్ అనేవి ఉంటాయి. ఓకే మేడం, ఇప్పుడు గట్ హెల్త్ బాగుండాలి అంటే ఉదయం ఫస్ట్ గా మనం చూసుకోవాలి, గట్ ముందు నీట్ గా ఉండాలి అని అంటే ఉదయం పూట తీసుకోవాల్సిన ఒక జ్యూస్ చెప్పండి మేడం, అందరికి అందుబాటులో ఉండేటట్టు. ఓకే, సో మార్నింగ్ లేవగానే మీకు ఇప్పుడు గట్ హెల్త్ అంటే మళ్ళీ దాంట్లో ఇన్ఫ్లమేషన్ అవన్నీ కూడా ఉంటాయి కదా, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇవన్నీ ఎక్కువగా ఉండేది ఏంటి అంటే జింజర్. కంపల్సరీగా జింజర్ టీ కానీ, టీ అంటే మళ్ళీ మిల్క్ వేసేసుకొని అలా కాదు, వితౌట్ మిల్క్, అలాంటివి ఏమైనా లైక్ జింజర్ టీ కానీ లేదంటే ఇప్పుడు గార్లిక్ టీ కానీ ఇలాంటివి ఏమైనా చేసుకొని మీరు, టర్మరిక్ టీ కూడా బాగానే హెల్ప్ చేస్తుంది, మీరు కాంబినేషన్ లో తీసుకున్నా కానీ బాగుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు వేడి నీళ్ళలో జింజర్ వేసి బాయిల్ చేసుకొని ఓకే ఇంత 10 to 15 minutes వరకు బాయిల్ చేసుకొని అది మీరు స్ట్రెయిన్ చేసుకొని తాగేయచ్చు. ఓకే, మార్నింగ్ లేవగానే. మేడం గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏదైనా మంచి టిప్ చెప్పండి మేడం. ఇప్పుడు మనకి కర్డ్ లో మంచి ప్రోబయోటిక్ కంటెంట్ అనేది ఉంటుంది కదా, సో ఇప్పుడు మీరు ఎవరైనా లైక్ మీల్స్ తో పాటు వాటర్ కన్జ్యూమ్ చేయకుండా ఈ బటర్ మిల్క్ కన్జ్యూమ్ చేస్తే మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈవెన్ ఇప్పుడు సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి హైడ్రేషన్ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. హైడ్రేషన్ లెవెల్స్ తో పాటు మనకి ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కూడా ఇస్తుంది కాబట్టి చాలా బాగా మీకు హెల్ప్ చేస్తుంది. బటర్ మిల్క్ ఇస్ అ వెరీ గుడ్ సోర్స్. మీరు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే తీసుకోవచ్చు, లేదంటే విత్ మీల్స్ తీసుకోవచ్చు, ఇన్ బిట్వీన్ మీల్స్ అయినా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. మేడం ఇది పెరుగు, అదే మీరు చెప్పిన పెరుగు ఏదైతే ఉందో నైట్ తీసుకోవద్దు అన్హెల్దీ అంటారు, అది ఎంతవరకు నిజం మేడం? అంటే ఇప్పుడు మనం బటర్ మిల్క్ లో ఎక్కువ ఎక్సెసివ్ గా ఎక్కువ హై క్వాంటిటీస్ ఆఫ్ కర్డ్ అనేది వేసుకోము, జస్ట్ కొంచెమే వేసుకుంటాం కాబట్టి ఇట్స్ నాట్ బి అ బిగ్ ప్రాబ్లమ్ అనమాట. మీకు ఒకవేళ కోల్డ్ ఇష్యూస్ లేవు, చల్ల ఫుడ్ కొంతమందికి ఉంటుంది కదా, ఇప్పుడు చల్ల ఫుడ్ తింటే మాకు లెమన్ తింటే కోల్డ్ అవుతుంది అట్లాంటివి ఏమైనా కొంచెం అలాంటివి ఏం లేని వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు మాకు, ఎప్పుడైనా కన్జ్యూమ్ చేసుకోవచ్చు, ఏమో అవ్వదు, లెమన్ తిన్నా మాకు కోల్డ్ అవ్వదు, ఆరెంజెస్ అవన్నీ ఎట్లా కన్జ్యూమ్ చేసుకోవచ్చు అట్లా అనుకున్న వాళ్ళు మీరు డెఫినెట్ గా నైట్ కూడా బటర్ మిల్క్ కన్జ్యూమ్ చేయొచ్చు బిఫోర్ బెడ్. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.